పాటని ఇంకేమన్నా వేరే భాషల్లోకి తర్జుమా చేసే ఆలోచన ఏమన్నా ఉందా? ఆలోచన వచ్చిందిలే ముందు గానీ వచ్చిందండి. తమిళ్, కన్నడ, మలయాళం, అయితే బెంగాలీ. ఈ ఫ్లేవర్ రావట్లేదండి. ఆ రాపిద్దామని పదాలు ట్రై చేసాం హిందీలో. రాపిస్తానికి ఒక హిందీలో అసలు బాలీవుడ్ లోకి హిందీలో రాద్దామన్న ఉద్దేశంతో ఆ, ఖమ్మంలో ఉన్నారు పట్నాయక్ గారు అని ఒక ఆయనకి లిరిక్స్ చెప్పా. ఆ, దీని ఫ్లేవర్ తగ్గకూడదు, లిరిక్స్ కరెక్ట్ గా రావాలా, ఆ. ఈ ట్యూన్ లో ఆ లిరిక్స్ ఆప్యాయతగా కానీ ఉండేటట్టు. తమిళ్, మలయాళం సరిపోతాయి. మ్మ్. అవి తెలుగులాగా హిందీలో పదాలు కన్నడ వేరేలాగా వస్తున్నాయి. అవును. ఆ ఈ లై కలవట్లేదు అసలు. ముందు రీజనల్ లోకి వెళ్ళండి. ఇది మన కన్నడ ఆ, first. కన్నడ వాళ్ళు బాగా అడుగుతున్నారండి. బ్రహ్మాండంగా పోతుంది సార్. మ్మ్. మన భాషకు కూడా దగ్గర ఉంటది. మన సేమ్ తెలుగులాగే ఉంటుంది ఉంటది. కాబట్టి ఈజీగా ఎక్కుతుంది. అదే చేస్తాను సార్. ఆ, ఏమో అది ఇన్ని తీసుకొచ్చినోడు ఆయనే తీసుకొస్తాడని నమ్మకం. అంతే కదా. రీసెంట్ గా కూడా ఒక సాంగ్ ఈ రఘుకుల తిలక వచ్చిన కాడి నుంచి చాలా బాధ్యత పెరిగింది సార్ మాకు. అవును, అవును. ఇక అంతకుముందు obvious గా అవును. కొండల స్వామి ఎవరో ఎక్కడో ఉంటాడు, ఎవరో తెలియదు. ఈ రఘుకుల తిలకతో ప్రపంచవ్యాప్తం అయిపోయింది. అవును, ఇటువంటప్పుడు రెస్పెక్ట్ పెరిగింది. అవును. మరి వాళ్ళు ఇంకా నా నుంచి ఇంకా ఏదో కోరుకుంటారు, 100%. ఇక దీన్ని మించి కోరుకుంటారు. దీన్ని మించి కోరుకుంటారు. సరే దీన్ని మించకపోని దీనికి తగ్గకూడదు. అవును, అదే అందుకోసం మేమేం చేసాం, పాటలు దాకా చెప్పాను నేను, పాటలు చేపిద్దామన్నా మా దగ్గర ఆ శక్తి లేదు. ఎవరన్నా ప్రోత్సహించి స్పాన్సర్లు ఉంటే చేద్దామని అనుకున్నాం. ఉమ్, అయితే మాకు ఒంగోలు పక్కన చేమకుర్తి దగ్గర మైలవరం అని ఉంది. ఓకే. 3 సంవత్సరాల నుంచి మా ఆర్కెస్ట్రా పెడతాడు ఆయన, కాకర్ల అశోక్ గారు అని. ఉమ్, కాకర్ల సెక్యూరిటీ ఫోర్స్ హైదరాబాద్లో ఉంటాడు ఆయన. అచ్చా, ఓకే. ఇక్కడే ఉంటది. ఆహా. ఇక్కడే ఉంటారు ఆయన. ఉమ్. ఆయనకి చెప్పడం జరిగింది, రఘుకుల తిలక అప్పుడే వీడియో సాంగ్ చేయిస్తానన్నాడు ఆయన. అవును, అదే అడగబోతున్నా. వీడియో ఆ, సాంగ్. మాకే కుదరలా. ఒక్కోసారి ఏమనిపించింది అంటే మేము ఏపీ వేయాల్సిన స్టెప్పులన్నీ వీళ్ళు వేసేసారు, ఆ, ఇంకా మళ్ళీ వీడియో వదిలిన అయ్యే స్టెప్పులు ఉంటాయి కదా అనుకుంటాను నేను. అంటే ఇంకా కొత్త కొత్త స్టెప్స్ ఆ. చేసి రీల్స్ చేస్తున్నారు. చేస్తున్నారు, అది, అసలు ఓకే. మార్చేస్తున్నారు దాని రూపం. అంటే ఇప్పుడు ఇది భజన పాట కదా, ఒక మంచి భజన బృందాన్ని ఎంచుకొని మీరు వీడియో సాంగ్ కనుక చేపిస్తే అదిరిపోతుంది నిజంగా. అది ఇక తర్వాత ఒక పాట చేయాలి సార్, ఇప్పుడున్న సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఉండాలి. మనకి అవును, పాకిస్తాన్లో పహల్గామ్లో చంపేశారు కదా హిందువుల్ని. అవును. ఈ సందర్భంలో హిందువులు ఏంటండి, హిందువులు ఇంతగా ఉండి వాళ్ళంతటి అరాచకాలు చేస్తున్నా మన దేశంలోకి వచ్చి మన దేశంలోకి మన వాళ్ళని వచ్చి చంపారు. చొరబడి మన వాళ్ళని చంపారు. ఇది ఎంత అమానుషం అండి. భగవంతుడు చంపని చెప్తాడా? ఏ చెప్పడు. దేవుడు చెప్తాడు సార్? కాబట్టి ఎప్పుడు ఐక్యత ఉంటే. మీ పాటలో ఇంకోటి చూసాను నేను కామెంట్స్ లో, ముస్లింలు చాలా క్రిస్టియన్స్ అవును. అరే రే రే, మేము ముస్లింలు కానీ నచ్చింది, వినకుండా ఉండలేకపోతున్నామని పెడతారు వాళ్ళు. ఉండలేకపోతున్నాం. కొంతమంది లేడీస్ కూడా నేను ఒక క్రిస్టియన్ ని అయినా కూడా మళ్ళీ మళ్ళీ వచ్చి ఈ పాట ఎందుకు వింటానో నాకే తెలియట్లేదు అని కూడా పెడుతున్నా. అది భగవంతుడు ఆ పాటలో ఉంది, అనుగ్రహం అయింది. ఆ పాటలో ఉన్నాడు ఆయన. ఏదో మ్యాజిక్ చేశారు సార్ మీరు. ఆయన ఉన్నాడండి, నాది కాదు, ఆయన మ్యాజిక్. అది మొత్తానికి హనుమంతులే ఆ, పాడించుకొని రామనామాన్ని మొత్తాన్ని వినిపించడం కోసం ఈ రోజు ఒక రీల్స్ లో చూసా, ఆ హనుమంతుడు పాడుతున్నాడు, ఆహా. ఇంకా మిగతా వానరాలన్నీ వాయిద్యాలు వాయిస్తున్నాయి. ఓ డియమ్మ. షేర్ చాట్ లో వచ్చింది అది. అబ్బా, ఏ వీడియోస్ అంటే చెట్టు మీద కూర్చొని కింద కూర్చొని తబలా ఒక ఇట్లా వానరాలు అలా. హనుమంతుడు అంజలి కట్టించి పాడుతున్నాడు, అట్లా పెట్టారు. ఎక్కడికో వెళ్ళిపోయింది సార్ పాట. టెక్నాలజీ బాగా వాడారు. బా. అందుకనే ఇటువంటి తరుణంలో హిందువులందరూ ఐక్యతగా ఉండాలి Yes. అనేటువంటి ఉద్దేశంతో హిందువుల గురించి చేయాలి ఒక పాట. చెయ్యాలని అనుకున్నాం. వదిలేండి. తర్వాత ఇంకొకటి ఏమిటంటే, హిందువుల్ని కొంతమంది విమర్శిస్తూ ఉంటారు. ఉమ్, రాళ్లకు మొక్కుతారు, ఆ, చెట్లకు మొక్కుతారు, నీళ్లకు మొక్కుతారు. అవును. రాయి దేవుడా, ఆ, చెట్టు దేవుడా అంటారు. భగవంతుడు ప్రకృతిలో ప్రసాదించి మనకు ఉపయోగపడే ప్రతిదీ దైవ స్వరూపమని సనాతన ధర్మం చెబుతుంది. కరెక్ట్. ప్రతి దాంట్లో భగవంతుడిని చూడగలగాలి, అప్పుడే నువ్వు మానవత్వంగా ఉంటావు. అవును. చూడలేనప్పుడు నీకు దేవుడు ఎదురుగా కూర్చున్నా కూడా రాయిలాగా కనపడేది. ఇప్పుడు సాక్షాత్ రాహుల్ గాంధీ ఉన్నాడు, ఆయన మొన్న అన్నాడు, "ఏ, రాముడు కాల్పానికం, ఆయన ఎక్కడ ఉట్టి కల్పన, రాముడు అనే ఒరిజినల్ లేడు అంటాడు ఆయన." రాముడు లేకపోతే ఆధారాలు ఎట్ట కనపడుతున్నాయి సార్? కళ్ళు లేని ఆయన కరెక్ట్ కోర్టులో స్టేట్మెంట్ చూసినట్టుగా చెప్తే తర్వాత వచ్చింది ఆ స్టేట్మెంట్. అవును. ఎట్లా చెప్పగలిగారు? ఈ ఆధారాలు భూములు ఎట్లా దొరుకుతున్నాయి? ఉమ్, ఆనాడు ఆయన ఉండబట్టే ఆయన ఆనవాళ్ళు దొరుకుతున్నాయి, కరెక్ట్. ఇంకా ఇతరులు దొరకవే. ఉమ్, అంటే ఈ భూమి మీద సనాతన ధర్మం అన్ని యుగాలు గడిచిపోయాయి. ఈ ధర్మం ఎవరు నేలపల హిందువులకి, అవును. అది పుట్టుకతోనే వచ్చింది ఈ సనాతనం.
మన ధర్మాన్ని పాటించాలి, పరధర్మాన్ని గౌరవించాలి, అందరిలో దేవుణ్ణి చూడాలి. కరెక్ట్ కరెక్ట్ సార్. దీనికోసమే కౌంటర్ గా మా బాబాయ్ రాశాడు హిందువుల మీద పాట, నిన్నే రికార్డింగ్ చేశాం. వదలండి కాస్త. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, ఓకే. జై శ్రీరామ్ జై హనుమాన్. దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. జై శ్రీరామ్ జై హనుమాన్, జై శ్రీరామ్ జై హనుమాన్. హనుమంతుని కాషాయ జెండాను కాషాయ జెండాను ఇంటిపైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం. దమ్మున్న దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఈ పాట రికార్డింగ్ చేసామండి. చరణాలు ఎట్టుంటాయంటే, రాళ్లకు మొక్కేటి హిందువులం రా, ఆ రాళ్లతోనే కట్టింది నీ గృహమురా. ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా, నువ్వు ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటవా. చెట్టులకు మొక్కేటి హిందువులంరా, ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణమురా. గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా, గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటవా. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము, మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము. ఛత్రపతి శివాజీ సంభాజీ ఖడ్గాలం, జై భవాని నినాదాలు పూరించే శంఖాలం. దమ్మున్నా దమ్మున్న హిందువులం గంగనీటి బిందువులం, సనాతన ధర్మానికి మేమంతా వారసులం. ఇంకా మ్యూజిక్ మామూలుగా ఉండదండి. రేపు వచ్చింది సాంగ్, మెగా హిట్ అవుతుంది చూడండి. ఈ సాంగ్ కి ఈ కూడా టైంలో స్పాన్సర్ అసలు ఇందాక కాకర్ల అశోక్ గారని కుమార్ గారని నిన్న మాతో పాటు ఇది హైదరాబాద్ లో చేయించామండి ఈ సాంగ్. నాగోల్ దగ్గర, నాగోల్ స్వరసుధ మ్యూజిక్ లో చేయించాము. నువ్వేంటబ్బా పోతన కంటే ఘోరంగా తయారయ్యారు. సహజ కవిలా రెండో చరణంలో కూడా భూమిని మొక్కేది హిందువులు రా, భూమిని మొక్కేటి హిందువులు రా, భూదేవి మోస్తుంది నీ భారం రా, నీళ్లకు వేయనంటవా. అంటే భూమి, నువ్వు భూమిని తోలనాడుతున్నావు కదా, ఆ పాదాలు దాని మీద మోపకుండా బొత్తావని. ఇంకోటి, నీళ్లకు మొక్కేటి హిందువులం రా, ఆ నీళ్లు లేకపోతే నీ దేహం పీనుగు అవుతుంది రాని. బాగా పవర్ఫుల్ అండి. ఎట్లా సార్ కాపీ కొట్టారు? అసలు కాపీలు మా జీవితంలో ఉండవండి. ఇంత సహజం, భగవంతుడు ఇచ్చింది అయ్యి. వాడికి సంగీత పరిజ్ఞానం కూడా లేదు. సహజంగా వాడికి ట్యూన్లు వచ్చినప్పుడు అనౌన్స్మెంట్కి వెళ్తాండి. గుర్తు పెట్టుకో బేట జారవద్దు ఏ మాట, మొదలైతే మా వేట పూర్తయితది నీ వాట. కాముకున్నారని ఊరుకుంటున్నారేమో. పట్టిన పరశురామాంశాలం, అసుర తలలు తెంచేటి భద్రకాళి భక్తులం. దమ్మున్న అట్లా హ్యాట్స్ ఆఫ్ చిన్న, నిజంగా అద్భుతం అద్భుతం అద్భుతం. ఈ పాట రిలీజ్ అయితే మళ్ళొక్కసారి 1 వీక్ లో రిలీజ్ మార్కెట్ మళ్ళా కరెక్ట్ టైం ఇది. ఇప్పుడు యుద్ధం టైంలో సార్ కొన్ని విషయాల్లో భలే బాధేసింది సార్. ఎందుకంటే అరే రే రే సాగనం 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 ఎంతవరకు పరీక్ష చెప్పండి. కరెక్ట్. ఇప్పుడు అందరూ దేవుళ్ళు మనాళ్ళను మనం అంటుంటే కాదని అంటుంటే ఎట్లా? కరెక్ట్. ఇప్పుడు మన పెద్దలు ఏమన్నారు, పోనిండ్రా అన్నారు.